హలో! మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ట్రైన్ ముందు మీకు ఈ విధంగా కనిపించిందా? ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా WAP-7 ఈ విధంగా అసలు ఇది ఎందుకు ఇలా ఎందుకుంటే కొన్ని ట్రైన్స్‌కి వేరేలా ఎందుకుంటుంది? కొన్ని ట్రైన్స్‌కి ఇట్లా ఎందుకుంటుంది అని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ 3 అక్షరాలు ఏం చెప్తాయి? ఆ ముందు అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు రైల్వేలో? అన్నది ఈ వీడియోలో చూద్దాము. నిజానికి ఆ 3 లెటర్స్‌లో ఇంజిన్ యొక్క బయోడేటా అన్నది ఉంటుంది. అంటే ప్రయాణికుల ఇది ఈ ఇంజిన్ ప్రయాణికుల కోసం తయారు చేయబడిందా? లేకపోతే రవాణా కోసం ఉపయోగపడిందా? డబ్ల్యూ ఇలా తెలుసుకోవడం కోసం ఆ నంబర్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అసలు ఈ కోడ్ ఎందుకు పెట్టారన్నది చూద్దాం ఫస్ట్. అప్పుడు మనకి దాని గురించి అర్థమవుతది. ఆహ్, ప్రపంచంలోనే వరల్డ్ మొత్తంలో ఇండియన్ రైల్వేస్ అనేది పెద్ద నెట్వర్కింగ్ సిస్టమ్ రైల్వేస్ పరంగా. ఇండియా మొత్తంలో చాలా రైళ్ళకి ఇంజిన్స్ అన్నీ వాడడం జరుగుతుంది. వాటి యొక్క సర్వీసెస్ చేయాలి అంటే రైల్వే డిపార్ట్‌మెంట్‌కి కొంచెం టఫ్ అవ్వచ్చు. అందుకని ఇలా ఇంజిన్‌కి ఒక నంబర్ ఇచ్చేసి దాన్ని దానికొక కోడ్ ఇచ్చేసి వెరిఫై చేసుకోవడానికి కానీ, లేదా మెయింటెనెన్స్ చేసుకోవడానికి, లేదా సర్వీస్ చేసుకోవడానికి ఈజీ ఉండడం కోసం ఈ నంబర్‌లు ఇవ్వడం అన్నది జరిగింది. ఈ కోడ్‌ని చూసి ఆ కోడ్ ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని ఈ ఇంజిన్ ఏ ట్రాక్ మీద నడవడానికి ఉపయోగపడుతుంది? ఏ ఏ ఇంధనం దీనికి ఉపయోగిస్తారు? ఏ పనికి ఉపయోగిస్తారనే విషయాలు తెలుసుకుంటాం. సో, ఇప్పుడు ఆ డబ్ల్యూఏపీలో డబ్ల్యూ అనే అక్షరం ఏమని సూచిస్తుందంటే వైడ్ గేజ్. క్లియర్‌గా చెప్పాలి అంటే రైల్వే పట్టాల్లో దూరాన్ని దూరం ఉంటుంది గదా! ఒక పట్టాకి, ఇంకో పట్టాకి మధ్యలో 2 పట్టాల మధ్యలోనే రైలనేది పైన వెళ్ళడం జరుగుతుంది. సో, ఆ పట్టాకి, ఈ పట్టాకి మధ్యలో డిఫరెన్స్ అన్న దాన్ని గేజ్ అంటారు. వైడ్ గేజ్ అంటారు. గేజ్ అంటారు. ఇది జనరల్‌గా 1676 మిల్లీమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. అది స్టాండర్డ్ గేజ్ కన్నా కొంచెం ఎక్కువ. అంటే వేరే ప్రపంచాల్లో వేరే దేశాలు ఈ ప్రపంచంలోని వేరే దేశాల్లో ఉపయోగించే స్టాండర్డ్ గేజ్ కన్నా ఎక్కువ. వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల రైలు మరింత స్థిరంగా, సురక్షితంగా అలాగే భారీ బరువులను మోసే సామర్థ్యాన్ని ప్ర ఆహ్, ప్రయాణించగలవు. అందుకే భారతదేశంలో ప్రధాన రైల్వే మార్గాలు బ్రాడ్ గేజ్‌పై నిర్మించబడ్డాయి. ఇప్పుడు డబ్ల్యూఏపీ అంటే ఏమిటి అని చూద్దాం. ఇప్పుడు డబ్ల్యూ అంటే వైడ్ గేజ్, ఏ అంటే ఏసీ ఎలక్ట్రిక్ లేదా ఆల్టర్నేటింగ్ కరెంట్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ ఇంజిన్స్. పి అంటే ప్యాసింజర్ అంటే ప్రయాణికుల రైళ్ళ కోసం తయారైన ఇంజిన్. అంటే డబ్ల్యూఏపీ అంటే వైడ్ గేజ్ ఏసీ ప్యాసింజర్ లోకోమోటివ్. దీని ప్రధాన యొక్క పని ప్రయాణికులను ప్రయాణికులను తీసుకెళ్లడం. వీటి కింద వచ్చే ఎక్స్‌ప్రెస్ కొన్ని ట్రైన్స్ వచ్చేసి రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లేదా ఇతర సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లన్నీ కూడా డబ్ల్యూఏపీ కింద వస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ప్యాసింజర్ లోకోమోటివ్ అనేది డబ్ల్యూఏపీ-7. ఈ ఇంజిన్ సుమారు 6000 హార్స్ పవర్ కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అందుకే దేశంలో అనేక ముఖ్యమైన ప్రయాణికుల రైలుకి ఇది ప్రధాన శక్తిగా నిలుస్తుంది. ఇప్పుడు డబ్ల్యూఏజీ అంటే ఏంటి అనేది చూద్దాం. డబ్ల్యూఏజీ అంటే వైడ్ గేజ్ ఏసీ ఎలక్ట్రిక్ గూడ్స్ అంటే సరుకుల రవాణా కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ ఇంజిన్. ఇవి ప్రయాణికుల రైళ్ల కోసం కాదు. భారీ బరువులను లాగడానికి ప్రత్యేకంగా అంటే బొగ్గు, ఇనుప ఖనిజాలు, సిమెంట్, కంటైనర్లు, పెట్రోలియం ఉత్పత్తులు
ఈ తీసుకెళ్తున్న తయారీగా గూడ్స్ ట్రైన్స్ వీటికి యూజ్ చేస్తారు. అంటే వేల టన్నుల సరుకుని దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లడానికి ఇంజిన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం వ్యాగ్-9 మరియు వ్యాగ్-12లు భారత రైల్వేలో అత్యంత శక్తివంతమైన సరుకు రవాణా ఇంజిన్స్. ప్రత్యేకంగా వ్యాగ్-12 సుమారు 12,000 హార్స్ పవర్ శక్తితో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లో లోకోమోటివ్ గుర్తింపు పొందింది. ఇప్పుడు డబ్ల్యూడీఎం అంటే ఏమిటి అన్నది చూద్దాం. డబ్ల్యూడీఎం అంటే వైడ్ గేజ్ డీజిల్ మిక్స్డ్ అంటే ప్రయాణికుల రైళ్లు మరియు సరుకుల రవాణా రైళ్లు రెండింటిని లాగ్గల డీజిల్ ఇంజిన్స్. ఒకప్పుడు భారతీయ రైల్వేలో అత్యంత ప్రసిద్ధ ఇంజిన్ డబ్ల్యూడీఎం-2. ఈ ఇంజిన్ దాదాపు ప్రతి ప్రాంతంలో కనిపించేది. ఎలక్ట్రిఫికేషన్ పూర్తిగా జరగకముందు భారతీయులు రైల్వేకు డబ్ల్యూడీఎం సిరీస్ ఇంజిన్‌లు వెన్నెముకలా పనిచేశాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ ఇంజిన్‌ను సేవలు అందిస్తూ ఉన్నాయి. చివర్లో ఉన్న నంబర్ ఎందుకు అన్నది ఇప్పుడు చూద్దాం. డబ్ల్యూఏపీ-7లో ఉన్న 7 అంటే ఏంటి? డబ్ల్యూఏజీ-9లో ఉన్న 9 అదంటే ఏంటి? ఈ సంఖ్యలు ఆ యొక్క మోడల్ లేదా తరంని సూచిస్తాయి. అంటే ఆహ్, మనము మోడల్ అంటాం కదా! ఇంజిన్ మోడల్ అంటాం కదా! వాటిని సూచిస్తుంది. అందుకే డబ్ల్యూఏపీ-7, డబ్ల్యూఏజీ-9 వంటి మోటార్లు ప్రస్తుతం భారత్‌లో అత్యంత విజయవంతంగా ఇంజిన్‌లుగా పరిగణించబడ్డాయి. ఇవి ఎక్కువ ఎక్కువ ఇంజిన్ కెపాసిటీతో యూజ్ అయ్యేటివి. ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని దాగున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో కొన్ని సరుకు రవాణాలు 6,000 టన్నులకు పైగా బరువును లాగుతాయి ఈ ఇంజిన్స్ ద్వారా. వ్యాగ్-12 ఇంజిన్ శక్తి దాదాపు 300 చిన్న కార్ల శక్తికి సమానం. భారత రైల్వే రోజు కోట్లాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్‌లో భారత రైల్వే నెట్వర్క్ ఒకటి. కాబట్టి ఇకపై మీరు రైల్వే ఇంజిన్‌లో వ్యాగ్ లేదా డబ్ల్యూడీఎం అని చూసినప్పుడు ఇది కేవలం ఒక కోడ్ కాదని గుర్తుంచుకోవచ్చు. ఈ 3 అక్షరాల్లో ఈ ఇంజిన్‌ని ఏ పనికి ఉపయోగిస్తారు? ఎలా నడుస్తుంది? ఏ ట్రాక్‌పై నడుస్తుందని పూర్తిగా సమస్య దాగి ఉంది. ఇటువంటి ఆసక్తికరమైన రైల్వే ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.